ఏంటి ఏమైంది? అరే అరవకుండా చెప్పు ఏమైంది? పావా ఎక్కడ ఎక్కడ కరిచింది? ఎక్కడ కరిచింది? ఆగు, నేను చూస్తున్నాం కదా, ఆగు ఆగు. భయం వేస్తుంది. త్వరగా చూడు. ఇది డెఫినెట్ గా పాము కాటి. ఏ రంగులో ఉండింది పాము? అది నల్లగా ఉంది. నల్లగా ఉందా? సరిగ్గా చూసావా? చూసాను. చేతులు ఉణుకుతున్నాయా? చెవులో గుయ్యని సౌండ్ ఏమైనా వస్తుందా? ఎలా ఉందో చెప్పబోనా? అయితే అది గ్యారంటీగా కట్ల పామే బోనా? కళ్ళు చూపి, కళ్ళు చూపి. అప్పుడే పచ్చగా అయిపోయినాయి. నాలుగు చూపి. ఎండిపోయింది. గోల్డ్ చూపి, గోల్డ్ చూపి. రంగు మారిపోయి నువ్వు అయిపోయావు బోనా. మీ నాన్నతో ఏం చెప్పాలో తెలియట్లేదు బోనా. ఏం చేయాలంటే ఏముంది, కాటేసిన దగ్గర నెత్తురు తీసేయాలి. ఓకే ఓకే ప్లీజ్ రాజా, ఏదో ఏదో ఒకటి చేయి ప్లీజ్, ఏదో ఒకటి చేయి. వెనక్కి తిరుగు. ఏంటి? త్వరగా తీసి. ముందు వాడు మనం చంపేస్తాడు. వచ్చేస్తాను, నువ్వు మార్చేస్తాను, చంపేస్తాను. అసలు నువ్వు చేసేదేంటి? పాము కాటేస్తే 2 గంటలు ఉండాలి, కానీ ఒకటే ఉంది. ఒక్క పని చేయట్లేదేమో. నువ్వు నన్ను చీట్ చేసావు, అబద్ధాలు ఆడుతున్నావు. అసలు నన్ను పామే కరవలేదు. ముసలి పాము అయ్యొచ్చు కదా, వయసు అయిపోవటంలో కూర పని చేయట్లేదేమో. సిగ్గులు ఎక్కడ చూడు, ఎలా అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు టచ్ చేయడం వల్ల నా ఒళ్ళంతా కప్పరంగా ఉంది. ఇప్పుడే స్నానం చేయాలి, ఇప్పుడే. ఆ పిల్లవాడిని కొట్టుకుపోతుందని నీకు మండుతోంది. నువ్వేం చేయాలో తెలియక గింజుకుపోతున్నావు, అంతే కదా. నీ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు ఈ ఏరియాలోనే ఉన్నాడు. వాడికి అమ్మాయిలంటే పిచ్చ. ఈ పిల్ల గురించి వాడికి చెప్తే వాడు దాన్ని డేగలా ఎత్తుకుపోతాడు. అప్పుడు నువ్వు రాజాగాన్ని దున్నుకోవచ్చు, నేను వాడి డబ్బు దండుకోవచ్చు. ఎవడు వాడు? డేంజరస్ డేగా. ఏంట్రా నా దగ్గరే నమ్మకంగా ఉంటూ డైనమైట్లు సప్లై చేస్తున్నాను షరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తావరా? ఈ తుపాకీలో ఒకే ఒక బుల్లెట్ ఉంది. నువ్వు నన్ను కాలుస్తావో నేనేసే కత్తులకు బలవుతావో చాయిస్ నీది. చంపావనుకో బతికిపోతావు, లేదా చచ్చిపోతావు. మోసుకుపడరా వాడిని. శభాష్ జగ, కత్తులు ఇసరడంలో నిన్ను కొట్టేవాడు ఈ చుట్టుపక్కల పుట్టలేదు. ఏంది బే దూబే, చీటింగ్లు చిల్లర పనులు చేసుకునేవాడు ఇటొచ్చావు. అది నీకు సారా చుక్క, చికెన్ ముక్క, చక్కని చుక్క ఇష్టం కదా, అందుకే కసక్కుమనే కత్తి లాంటి పిల్లని చూపించడానికి వచ్చా.
మిస్టేక్ గాడు ఇంకా రాలేదేంటి? వదిలిపోయింది. దాన్ని కూడా పట్టండి రా. స్నానానికి వెళ్ళినమ్మా ఇంకా రాలేదేంటి? నువ్వేంటి ఇక్కడ? అన్యాయం జరిగిపోయింది. ఆడపిల్లలిద్దరిని ఆ డేగాగాడు కోడి పిల్లలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయాడు. డేగాగాడ? అవును, పోలే కదా అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందంటే నీ చర్మం ఒలిచేసి నేను బూట్లు బెల్ట్లు తర్వాత కుట్టించుకోవచ్చు, ముందు వాళ్ళని రక్షించు. చక్కని చుక్కల కళ్ళ ముందుండేసరికి చీకటి పడేదాకా ఆగుబుద్ధి వేయట్లేదురా. నడరా. అరే నడవమంటే మెల్లగా నత్తలా పాకుతాయంటే నడరా. అది కొంచెం బిల్డప్ ఉంటే బాగుంటుంది కదా అని. కొంచెం ఎక్కువైంది. సరే పదండి. పదా. ఏంది బే దూబే, మన దగ్గర గుంటల్ని తీసుకురావాలి కానీ మగవాడిని తీసుకొచ్చావు. ఇంతకీ ఎవడేడు? ఈడి ఫేస్ కి చాలా వాల్యూ ఉంది బాసు. ఏ షరీఫ్ కి అప్పగించినా క్యాషే క్యాష్. ఇదిగో పలాసలో 25,000, మువ్వారంలో 30,000, ఎర్రగడ్డలో 50,000. బ్లాంక్ చెక్ లాంటాడు. ఎవరికి ఎప్పుడు ఎట్టా అప్పగించినా సొమ్మే సొమ్ము. అమ్మా బాబు నమ్మేసే డాకుగాడివి. నువ్వే అమ్ముకోక నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? అంటే మట్టగిడిసలాటాడు, పట్టుకోవడం చాలా కష్టమైంది. నా ఒక్కడి వల్ల కావట్లేదు. నువ్వు కూడా తోడున్నావు అనుకో, బోల్డ్ అంత సొమ్ము చేసుకోవచ్చు. వచ్చిన రివార్డ్ లో ఓ 50% నాకు ఇస్తే చాలు. అరే ఇంకా చూస్తారేట్రా, తీసుకెళ్ళి అమ్మాయి దగ్గర కట్టేయండి. రే పదరా పదరా. ఆగో, అక్కడ కాదు, టెంట్ లో కట్టేయండి రా. కళ్ళ ముందుంటేనే కళ్ళలో దుమ్ముకుంటే కంత్రిగాడు, లోపల పెడితే జారిపోతాడు. అందుకని ఆడితో కలిపి కట్టి జాగ్రత్తగా కనిపెడుతుందాం. ఇంకా చూస్తానేట్రా, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఎర్రా జాగ్రత్త, అసలు చిట్టుగా కొరుక్కుని పారిపోతాడు. బేగా చుక్కిచ్చావు ముక్కిచ్చావు, ఇంకా సెలరీ ఇచ్చేస్తే చెక్కేస్తా. ముందు అమ్మాయిల పని కానీరా. అమ్మాయిల పని అయ్యాక నువ్వు నాకు ఇచ్చేదేమిటి? బూడిద యాష్. అటే విసురుతున్నావు కదా, నా మీద తీసుకురావేంటి? ఏంది బే, నేను కన్నేసిన అమ్మాయిలే లేపుకుపోదామని వచ్చావా?
నీ దగ్గరున్న రివాల్వర్లో ఒకే ఒక బుల్లెట్ ఉంది. నువ్వు నన్ను కాలుస్తావో నేను విసిరే కత్తులకు బలవుతావో చాయిస్ నీదే. చంపావనుకో బతికిపోతావు, లేదా చచ్చిపోతావు. అందులో డైనమైట్లు ఉన్నాయి, వెళ్ళి వాడిని పట్టుకోండి. మనం సైడ్ అయిపోతాం. బాబాయ్ ఆగు ఆగు బాబాయ్. ఏయ్! పట్టుకోండి వాడిని. వెళ్ళండి. బోనా వెళ్ళు వెళ్ళు. ఏంటి వెళ్ళు? వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళు. కనీసం 200 అడుగులు ఉంటుందిరా మినిమం. అమ్మాయిలు కావాలరా నీకు? అమ్మాయిలు
నిన్ను